మన రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మంత్రుల్లాగా పనిచేసినటువంటి రోజా గారు కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారో, లేదంటే అసలు వాళ్ళు రాజకీయాల్లో ఇన్నేళ్ల నుంచి ఉండి కూడా మరి మతిమరుపు వచ్చి మర్చిపోతున్నారో తెలియదు. కానీ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే రాష్ట్రానికి ఏం తీసుకురాలేకపోయింది కూటమి ప్రభుత్వం అని మాటలు మాట్లాడుతున్నారు. వారి హయాంలోనే పోలవరానికి ఇచ్చినటువంటి నిధులని సక్రమంగా ఉపయోగించుకోవడం చేతగాక జల్ జీవన్ మిషన్తో సహా అమృత్ పథకం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి గుడ్డుతో సహా అన్ని పబ్లిసిటీ స్టాంపులు స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయింపులు కానీ గడిచిన 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా నిధులని వివిధ ప్రాజెక్టుల రూపంలో, గ్రాంట్ల రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరిగింది. విభజన చట్టం